నమస్కారం. ఈ ప్రపంచంలో జరిగే కొన్ని క్లిష్టమైన విషయాలను వీలైనంత సింపుల్గా, స్పష్టంగా విడమరిచి చెప్పే ప్రయత్నానికి స్వాగతం. ఈరోజు మనం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అకస్మాత్తుగా పెరిగిపోయిన ఈ ఉద్రిక్తతల గురించి లోతుగా చర్చిద్దాం. అసలు ఈ గొడవ ఇప్పుడే ఇలా ఎందుకు మొదలైంది అనే కీలక ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గొడవ ఉన్నట్టుండి మొదలవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అసలు ఆశ్చర్యమేంటంటే, ఒమాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయని, మంచి ప్రోగ్రెస్ కూడా ఉందని వార్తలొస్తున్న టైంలో ఇలా జరగడం నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంత హఠాత్తుగా దాడి జరగడానికి కారణం ఒక హై కాన్ఫిడెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామేనీ ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలిసింది. 40 ఏళ్లుగా శత్రువుగా ఉన్న దేశ నాయకుడిని టార్గెట్ చేసే అవకాశం దౌత్యపరమైన చర్చలన్నింటినీ పక్కన పెట్టేంత పద్ధతిగా కనిపించింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ గొడవలు, ఇవి కేవలం పైపైన కనిపిస్తున్నవే. ఈ శత్రుత్వం కొత్తదేమీ కాదు. దీని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది, లోతైన రాజకీయ కారణాలున్నాయి. ఈ గొడవ మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. 1979లో 2 కీలకమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, ఇరాన్ విప్లవం అమెరికా మద్దతున్న షాను గద్దెదించింది. ఆ తరువాత టెహరాన్లోని అమెరికా ఎంబసీపై దాడి చేసి అమెరికన్ దౌత్యవేత్తలను 444 రోజులపాటు బందీలుగా పట్టుకున్నారు. ఇది అమెరికా ఇరాన్ సంబంధాల్లో ఎప్పటికీ మర్చిపోలేని గాయం. మరోవైపు 2000 నుంచి ఇరాన్ మద్దతున్న హెజ్బోలా లాంటి గ్రూపుల నుంచి ఇజ్రాయెల్ నిరంతరం ముప్పెదుర్కొంటూనే ఉంది. అందుకే ఈ 2 దేశాలు ఈ గొడవని చూసే విధానం కూడా పూర్తిగా వేరు. అమెరికాకు ఇది చరిత్ర, ఆర్థిక నియంత్రణకు సంబంధించిన పాత పగ. కాని ఇజ్రాయెల్కి ఇది చాలా వ్యక్తిగతమైనది. తమ ఉనికినే ప్రశ్నించే శత్రువుతో వాళ్లకిది బతకడమా చావడమా అన్న పోరాటం. సరే, ఈ చరిత్ర, పాత పగలు అన్నీ పక్కన పెడితే ఈ గొడవ వెనుక మరో చాలా ముఖ్యమైన కోణముంది. అది డబ్బుకు సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా ఆయిల్ గురించే. ఈ ఒక్క నెంబర్ చూడండి, 26%. ఏంటిదనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం ఆయిల్ రవాణాలో ఏకంగా 26% ఒకే ఒక్క చిన్న సముద్ర మార్గం గుండా వెళ్తుంది. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ గొడవ వెనుకున్న ఆర్థిక ప్రయోజనాలు ఎంత పెద్దవో అర్థం చేసుకోవడానికి. మరి ఆ సముద్ర మార్గం ఎవరి కంట్రోల్లో ఉందంటే అదే అసలు విషయం. ఇరాన్ కంట్రోల్లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ అనే ఇరుకైన జలసంధి అది. అంటే ఇరాన్ భౌగోళికంగా ఎంత కీలకమైన పొజిషన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశం తలుచుకుంటే ప్రపంచ ఆయిల్ సప్లైలో 4వ వంతుని ఎప్పుడంటే అప్పుడు ఆపేయగలదు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ తమ సరుకుని బయట ప్రపంచానికి పంపాలంటే ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఆధారపడాలి. అంటే ఆ ప్రాంతం మొత్తం ఒక రకంగా ఇరాన్ చేతిలో చిక్కినట్టే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్తో పాటు రెడ్ సీలో ఉన్న మరో కీలకమైన చోటుని కూడా ఇరాన్ కంట్రోల్ చేస్తోంది, వాళ్ల మద్దతున్న హౌతీ రెబల్స్ ద్వారా. అంటే ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన 2 సముద్ర మార్గాల మీద ఇరాన్ పట్టు సాధించింది. దీనివల్ల వాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఒక రకంగా బందీగా పట్టుకున్నట్టు లెక్క. సరే, ఈ మొత్తం ఆటలో చైనా పాత్ర ఏంటి? ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో, అంటే దాదాపు 12 నుంచి 13% ఆయిల్ కొనే చైనా పైకి మాత్రం మేము ఎవరి పక్షం కాదు, తటస్థం అని చెప్తుంది. కాని తెరవెనుక తన ఆయిల్ అవసరాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఇరాన్కి టెక్నాలజీ, ఆయుధాల రూపంలో సైలెంట్గా సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. అంటే నేరుగా గొడవలో దిగకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఇన్ని జరుగుతుంటే, ఇంత పెద్ద సమస్య ఉంటే అమెరికా లాంటి సూపర్ పవర్ ఈ గొడవని ఎందుకు తేల్చేలేకపోతోంది? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. దీనికి సమాధానం అంత సింపుల్ కాదు, కానీ ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది బాడీ బ్యాగ్స్ భయం. అంటే సుదీర్ఘ యుద్ధాల్లో తమ సైనికులు చనిపోవడాన్ని అమెరికా ప్రజలు అస్సలు ఒప్పుకోరు. రెండోది ఇరాన్ భూభాగం, అంత కొండలు, పర్వతాలు. అక్కడ సైన్యాన్ని దించడమనేది ఒక పీడకల లాంటిది. ఇక మూడోది అమెరికా యుద్ధతంత్రం. వాళ్లు సుదీర్ఘంగా సాగే యుద్ధాలు చెయ్యరు, మెరుపు దాడులతో త్వరగా ముగించాలనుకుంటారు. కానీ ఇరాన్తో యుద్ధం అలా జరగదు. అందుకే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాలంటే భూతల దండయాత్ర ఒకటే మార్గం. కానీ ఆ పని చేయడానికి అమెరికా అస్సలిష్టపడట్లేదు. ఇక భూతల దండయాత్ర చెయ్యనప్పుడు అమెరికా దగ్గర మిగిలిన ఆప్షన్ ఏంటి? ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే. కాని
ఈ దాడులతో వాళ్ల భవనాల్ని కూల్చొచ్చు, ఆస్తుల్ని నాశనం చేయొచ్చు, అంతేగాని అక్కడి ప్రభుత్వాన్ని మార్చలేరు, పవర్లో ఉన్నవాళ్లని తీసేయలేరు. అందుకే ఈ యుద్ధంలో గెలుపు అనేది అమెరికాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి ఒక రకమైన ప్రతిష్టంభనను సృష్టించాయి. ఇక్కడ 3 దేశాలు ఎవరి సమస్యల్లో వాళ్లు చిక్కుకుపోయారు. ఈ డెడ్లాక్లో ప్రతి దేశం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్లో రాజకీయ సంక్షోభం, ఇంధన ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక ఇజ్రాయెల్దైతే ఆర్థిక సంక్షోభం, సైనికులందర్నీ యుద్ధానికి పిలవడంతో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి, దేశ ఆర్థిక వ్యవస్థే ఆగిపోయింది. మరి ఇరాన్ పరిస్థితేంటంటే వాళ్లకిది బతకడమా చావడమా అన్న పోరాటం. బాంబు దాడుల వల్ల ఇండస్ట్రీలు దెబ్బతిన్నాయి, వనరులు అడుగంటిపోతున్నాయి. అందుకే ఏ ఒక్క దేశానికి కూడా గెలుపు అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ మొత్తం భౌగోళిక రాజకీయ చదరంగంలో చివరికి ఎవరు గెలుస్తారనేది వారి సైనిక బలం మీద కాదు, ఎవరి దేశంలో ఒత్తిడి ముందుగా పెరిగిపోయి వాళ్ళని వెనక్కి తగ్గేలా చేస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంది.